సో హాయ్ గైస్ అందరికీ, నేను మీ నాకు. సో ఈరోజు వచ్చేసి వీడియో టాపిక్ ఏంటి అంటే, మన దగ్గర వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ VDI అయితే ఉందన్నమాట. సో కార్ ఎలా నేర్చుకోవాలి మొత్తం స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కార్ అయితే మన దగ్గర ఉంది. సో వీడియో వచ్చేసి మొత్తం క్లియర్గా చూడండి, ఫుల్ వీడియో చూస్తే మీకు అయితే కార్ డ్రైవింగ్ అయితే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో చలో మరి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఓకే మచ్చా, మనమైతే కార్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో మన కార్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనం గేర్ విషయానికి వస్తే, చాలామంది హ్యాండ్ ఇలా పెట్టేసి ఇది ఫస్ట్ గేర్ వేసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ గేర్ పడిపోతుంది అనుకుంటున్నారు. అది సెకండ్ పడదన్నా ఫోర్త్ గేర్ పడిపోతుంది. సో మీరు హ్యాండ్ ఇట్లా పెట్టి అది ఫస్ట్ గేర్ వేయండి. మళ్ళీ ఎలాగైతే హ్యాండ్ పెట్టారో సెకండ్ గేర్ వేసేటప్పుడు అలాగే వెనక్కి స్క్రోల్ చేసినట్లయితే అది సెకండ్ గేర్ పడుతుంది. ఓకేనా? మళ్ళీ థర్డ్ గేర్ వేయాలంటే ఇలా వచ్చాను ఫస్ట్కి, థర్డ్ గేర్ దగ్గర అట్లా నిలబడి ఉంటుంది. థర్డ్ గేర్ వేసి మీరు ఎలాగైతే థర్డ్ గేర్ వేసారో మళ్ళీ అట్లనే ఫోర్త్ గేర్. ఓకేనా? ఫిఫ్త్ గేర్ విషయానికి వస్తే హ్యాండ్ ఇట్లా పెట్టి, ఓకేనా, అది ఫిఫ్త్ గేర్. ఓకేనా? అది ఫిఫ్త్ గేర్ అనమాట. రివర్స్ విషయానికి వస్తే హ్యాండ్ ఇట్లా పెట్టి ఇది రివర్స్. ఓకేనా? గేర్లు అయితే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అన్న. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వెహికల్ డ్రైవ్ చేస్తేనే గేర్లు చూసుకుని గేర్లు వేస్తూ ఉంటారు. సో అట్లా చూసుకుని వేస్తే ఏమవుతుందంటే ఏదన్నా పౌల్స్ ఉన్నా ఏదైనా వెహికల్స్ వచ్చిన అతల్ని ఢీ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ గేర్లు తెలుసుకోండి, గేర్లు ఎలా వేయాలని మీరు తెలుసుకున్న తర్వాత వెహికల్ స్టార్ట్ చేయడం అయితే చేయండి. హ్యాండ్ ఇట్లనే పెట్టండి, ఏదో స్టైల్గా ఇట్లా పెట్టండి. నార్మల్గా మీరు ఇలా వచ్చేసుకుంటే అది మీరు ఏ గేర్ వేస్తున్నారో ఎందులోకి వెళ్తుంది అనేది తెలియదు అనమాట. ఓకేనా? సో ఓకే, స్టీరింగ్ నేను చెప్తాను. కారు స్టార్ట్ చేసిన తర్వాత ఎదరికి వెళ్ళేటప్పుడు అసలు స్టీరింగ్ లెంత్, కార్ లెంత్ ఎక్కడ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ అనేది ఎలాగైనా మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం క్లచ్ అండ్ బ్రేక్ యాక్సిలరేటర్ విషయానికి వస్తే ఇట్లా వచ్చేసి ABC అంటారన్న. సో ఇది వచ్చేసి A యాక్సిలేటర్, B బ్రేక్, C అంటే క్లచ్ అనమాట. సో మనం లెఫ్ట్ లెగ్ అనేది అంటే ఎడమ కాలు ఓన్లీ క్లచ్కే యూజ్ చేయాలి. మనం గేర్ అయితే ఎప్పుడు వేస్తామో, గేర్ ఎప్పుడు తీస్తామో అప్పుడు మనం దీన్ని పుష్ చేస్తూ ఉండాలన్నమాట. పుష్ చేసి గేర్ వేసుకోవాలి, మళ్ళీ పుష్ చేసి గేర్ తీసుకోవాలి. ఓకేనా? మన రైట్ లెగ్, మన కుడి కాలు అనేది యాక్సిలేటర్ అండ్ బ్రేక్ ఈ రెండింటికి యూజ్ చేసుకోవాలి. అంటే చాలా సింపుల్ అనమాట. యాక్సిలేటర్ మనం వదిలేసిన వెంటనే ఏదైనా వెహికల్ వచ్చినా కానీ వెంటనే దీన్ని షిఫ్ట్ అయిపోద్ది. కుడికాలు అయితే వెంటనే దీన్ని షిఫ్ట్ అయిపోవడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే ఎడమకాలు మీరు షిఫ్ట్ చేయాలంటే దీనికి లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. క్లచ్కి బ్రేక్కి లెంత్ ఎక్కువ ఉంటుంది, యాక్సిలేటర్కి బ్రేక్కి లెంత్ తక్కువ ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా అయితే మనం బ్రేక్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? వెహికల్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మనం గేర్ వేసిన వెంటనే దీన్ని పుష్ చేసుకుంటే గేర్ వేసుకోవాలి, మళ్ళీ గేర్ తీసినప్పుడు పుష్ చేసుకుంటే గేర్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇదనమాట. మనకు కూడా వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అనమాట. మీరు ఎక్కడైనా వెహికల్ని ఆపినప్పుడు హ్యాండ్ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. హ్యాండ్ బ్రేక్ వేసుకోవాలి. సో మీరు హ్యాండ్ బ్రేక్ వేయకుండా వెహికల్ని ఆపేసి మీరు నార్మల్గా ఎక్కడైనా వెళ్ళిపోతే ఇది ఎవరైనా నెట్దే జవులు ఎదరికి వెళ్ళిపోతాయి కార్లు అనేటివి. ఓకేనా? మీరు హ్యాండ్ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్గా వాడుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేయాలి. ఇది మీరు ఎక్కడైనా కార్ ఆపినా కానీ హ్యాండ్ బ్రేక్ అనేది వేసుకోవాలి. స్టీరింగ్ విషయానికి వస్తే కారు లెంత్ని బట్టి ఏదైనా వెహికల్ వస్తుందా అది చూసుకుంటూ కార్ లెంత్ని బట్టి మనం డ్రైవ్ చేసుకుంటూ ఉండాలి. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కార్లో రైట్ మిర్రర్ అండ్ మిడిల్ మిర్రర్ అండ్ లెఫ్ట్ మిర్రర్ అనమాట. ఈ మూడు చూసుకుంటూ మీరు కార్ నడపాల్సి ఉంటుంది. సో ఎక్కువగా రైట్ అండ్ మిడిల్ ఈ రెండు ఇంపార్టెంట్ అన్న. రైట్ మిర్రర్, మిడిల్ మిర్రర్ ఈ రెండు ఇంపార్టెంట్. సో మీరు కార్ నడిపేటప్పుడు మట్టుకి ఈ రెండు డెఫినెట్గా చూసుకుంటూ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే మచ్చా, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం AC విషయానికి వస్తే ఇది కూల్ అనమాట. ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ ఇక్కడ ఉంటే ఇది కూల్ అనమాట. సో మనం ఇలా స్క్రోల్ చేస్తే ఇది హీట్ అనమాట. సో ఇప్పుడు బయట వాన వస్తుంది కదా, బయట వాన వచ్చి మీ మిల్లర్లన్నీ చెమబట్టేసి బయట కనిపించకపోతే ఇది హీటర్ ఆన్ చేసుకుంటే ఆ మిల్లర్లన్నీ క్లీన్ అవుతాయి అనమాట. ఆ హీటర్ ఆన్ చేసుకోండి, దీన్ని ఇలా స్క్రోల్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రోల్ చేసుకున్నామంటే మొత్తం మిల్లర్లన్నీ క్లీన్ అయిపోతాయి అనమాట. ఓకేనా?
ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏసీ అనమాట. ఇప్పుడు ఏసీ ఉంది కదా, ఈ బటన్ ఇలా పుష్ చేసుకోండి, ఇది 2లో పెట్టుకోండి, అదే మీకు ఇష్టం. 4 దాకా ఉంటాయి, ఇది షిఫ్ట్ కాబట్టి 4కి ఇచ్చాడు, ఇది 4కి పెట్టేసుకున్నా. ఇది వచ్చేసి ఓన్లీ మనకి బాడీ తగులుతుంది. ఇది స్టప్ ఇలా పుష్ చేస్తే కింద కాలికిని బాడీకి తగులుతుంది, ఇంకా పుష్ చేస్తే ఓన్లీ కాలికే తగులుతుంది, ఇంకా పుష్ చేస్తే పైన మిర్రర్కిని కింద మన కాలికి తగులుతుంది. ఓకేనా, ఇదేంటి అంటే బయట మన లోన వేడిగాలు ఉంటే బయటికి పంపించేస్తుంది, బయట గాలి లోనకి తీసుకొస్తుంది. ఓకేనా, సో దీని విషయానికి వస్తే ఇంతే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కార్ అయితే డ్రైవ్ చేద్దాం. డ్రైవ్ చేసి మీకు చూపెడతాను ఎలాగా, ఏ వెహికల్స్ వచ్చినా కానీ ఎలాగ నడపాలి, ఎలా గేర్ వేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, మనం కార్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే కార్ అయితే స్టార్ట్ అయిపోద్ది అన్న. ఓకే, కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం గేర్ వేసుకోవాలి అంటే క్లచ్లు ఉంటుంది కదా, ఇందాక చెప్పాను కదా ఏబిసి అని, మనం సి క్లచ్ అనమాట. సో ఎడమ కాల్ తీసుకోండి, సి మీద పెట్టి దాని కిందకి పుష్ చేయాలి. పుష్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది, హ్యాండ్ బ్రేక్ అయితే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ గేర్ ఉంటుంది, గేర్ చెప్పాను కదా ఎలా గేర్ ఇందాక, ఇది ఫస్ట్ గేర్ అనమాట. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత మీరు లెంత్ చూసుకోండి. సో కార్ అయితే ఎదరికి మూవ్ అవుతుంది అనమాట. సో ఇలా కొద్దిగా వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లచ్ మీద నొక్కండి, మళ్ళీ క్లచ్ నొక్కండి, సెకండ్ గేర్. ఓకేనా, సెకండ్ గేర్ అనమాట. సో నిన్న మిర్రర్ చూసుకుంటూ, మిడిల్ మిర్రర్ అండ్ రైట్ మిర్రర్ చూసుకుంటూ కార్ అయితే ఎదరికి మూవ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ గేర్, ఇది థర్డ్ గేర్ అనమాట. ఓకేనా, చాలా సింపుల్గా వేసుకోవచ్చు గేర్లు అనేవి. ఇది థర్డ్ గేర్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ గేర్, చాలా సింపుల్గా పడిపోయింది కదా ఫోర్త్ గేర్ కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఫోర్త్ గేర్ వేసిన తర్వాత కొద్దిగా స్పీడ్గా వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ గేర్ అనమాట. ఫిఫ్త్ గేర్ కూడా చాలా సింపుల్గా పడ్డది. ఓకేనా, ఓకే, ఈ రోడ్ వచ్చేసి 1 వే రోడ్ అనమాట. సో 1 వే రోడ్ లో ఏదైనా వెహికల్ వచ్చినా సరే, ఇందాక చెప్పాను కదా అక్కడ కార్నర్ చూసుకోమని. సో మనం డ్రైవర్ సీట్ లో కూర్చుంటే మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో ఏదైనా లారీ వచ్చినా కానీ పక్కకి ఆపేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక స్విఫ్ట్ లాంటి కార్ కానీ, ఏదైనా బైక్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినా, సో ఆ కార్నర్ ఉంది కదా, మనం ఇట్లా పక్కకి సైడ్ చేసుకుంటుంటే సరిపోతుంది. స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ ఆ కార్నర్ చూసుకుంటూ, పక్కన ఎడ్జి కనబడుతుంది కదా రోడ్ ఎడ్జి, ఓకే, ఆ రోడ్ ఎడ్జికి దానికి సమానంగా ఉంటే సరిపోతుంది అనమాట. అంటే మనం ఎదరికి మూవ్ చేసుకుంటున్నాం, ఇంకా మనకి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. గేర్ల విషయానికి వస్తే గేర్లు మట్టికి చాలా చూసుకుంటూ వేయాలి. మన ఇష్టం వచ్చినట్టు గేర్లు వేసేస్తుంటే దిగున ఆగిపోతూ ఉంటుంది. వెనకాల వెహికల్ ఏదైనా వచ్చినప్పుడు ఫీడ్గా మీ కార్ని ఢీకొనడానికి చాలా అవకాశం చాలా తొందరగా ఉంటుంది అనమాట. గేర్లు అనేది చాలా చూసుకుంటూ వేయాలన్నా. కార్ ఎట్లా తోలుతున్నాం అనేది చాలా మైండ్ దీని మీద పెట్టి ఇటు చూడకుండా ఓన్లీ రైట్ మిర్రర్ అండ్ మిడిల్ మిర్రర్ ఈ రెండు చూసుకుంటూ కార్ అనేది ఎదర ముందు మూవ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, మనం ఇక్కడ ఎడ్జి చూసుకోవాలన్నమాట. సో ఇలా ఎడ్జి స్టీరింగ్ కంట్రోల్ చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్ అన్న. మనకి డ్రైవర్ సీట్లో కూర్చున్న వాళ్ళకి అసలు కార్ ఎటు వెళ్తుంది, లెఫ్ట్ టైర్ అండ్ రైట్ టైర్ ఎలా వెళ్తుంది మొత్తం అన్నీ తెలిసిపోతుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధైర్యం ఉండాలి కార్ నేర్చుకోవాలంటే. టెన్షన్ ఏమి లేకుండా మీరు ఫ్రీగా ఎక్కేయండి కారు. సో ఎక్కడైనా డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే మీ సొంత కారు ఉన్నా కానీ ఏదైనా ఖాళీ ప్లేస్లో ఉంటే ఖాళీ ప్లేస్కి వెళ్ళి నేర్చేసుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా ఎక్కేయండి. ఓకేనా, స్టెప్ బై స్టెప్ చెప్పాను కదా. సో వీడియో అయితే ఇంతే మరి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ షేర్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కార్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి, అందరికీ బాయ్ మచ్చా.